అందరికీ నమస్కారం అండి. ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే చాలా సందర్భాలలో అలా జరగదు. లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట్లో ఉండాలంటే కొన్ని పద్ధతులు అవలంబించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. చాలామంది ఇళ్లలో నీటి పంపుని కట్టేయకుండా అలాగే వదిలేసి వెళ్తుంటారు. నీటిని వృధా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. లక్ష్మీదేవికి నీటిని వృధా చేయటము అస్సలు ఇష్టముండదు. అవసరాలకు నీటిని ఉపయోగించుకున్న వెంటనే ఎప్పటికప్పుడు వాటర్ ట్యాప్ ఆఫ్ చేయాలి. నీటి పంపు నుంచి బిందువుల మాదిరి నీరు కిందికి పడుతున్నదంటే దాని అర్థము మీ వద్ద కూడా డబ్బు అలాగే అయిపోతుందనటానికి సంకేతము. కాబట్టి నీటిని వృధా చేయటం మానుకోవాలి. పూజా మందిరంలో ఉన్న గణేశునికి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూలు సమర్పించాలి. చాలామంది ఇళ్లలో చాలా రోజుల పాటు పూజా మందిరానికి అలంకరించిన పూలు, పూజలో వాడిన పుష్పాలను అలాగే ఉంచేస్తారు. అది సరైన పద్ధతి కాదు. లేకపోతే వాడిపోయిన పూలు ఇంట్లో ఉన్నట్లయితే డబ్బును నష్టపోతామని అర్థం చేసుకోవాలి. ఇంటి తలుపులు తెరిచేటప్పుడు, మూసేసేటప్పుడు శబ్దం చేయటం మంచిది కాదు. ఇలా గనక శబ్దం వచ్చినట్లయితే ఇంట్లో తగాదాలకు కారణమవుతుంది. తలుపులు తెరవటంలో, మూసివేస్తున్నప్పుడు శబ్దం గనక వచ్చినట్లయితే దాన్ని ఏదో విధంగా సరిచేసుకోవాలి. ఇంటి గోడలలో పగుళ్ళున్నాయో లేదో చూసుకోవాలి. గోడలో గనక చీలిక ఉన్నట్లయితే బంధంలో కూడా పగుళ్ళు ఉంటాయని అర్థము. అందువలన ఇంటి గోడల్లో పగుళ్ళు ఉన్నట్లయితే వాటిని వెంటనే సరిచేయించుకోవాలి. పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలవటం ఎప్పుడూ మానుకోకూడదు. ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఉత్తర దిశను ఎప్పుడూ మురికిగా ఉంచకూడదు. ఉత్తర దిక్కులో పూజలు చేయటము, ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో స్వామిని కొలవటం చేస్తూ ఉండాలి. ఉత్తర దిశలో ఎప్పుడూ కూడా చెత్తను ఉంచకూడదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బొమ్మలు, గాజు వస్తువులు ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి. అయితే వీలైనంత వరకు అలా జరగనివ్వకూడదు. పగిలిపోయే వస్తువులకు పిల్లలను దూరంగా ఉంచాలి. విరిగిపోయిన బొమ్మలు, వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇంట్లో డబ్బు కూడా వృధా అవుతూ ఉంటుంది. ప్రతిరోజు స్నానం చేస్తూ ఏ రోజుకు ఆ రోజు మాసిపోయిన బట్టలు విడిచి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటి గేటు ముందు ముళ్ళ మొక్కలు, చెట్ల పొదలు ఉండకుండా చూసుకోవాలి. సాయంత్రం 7 గంటలకు ముందు ప్రధాన ద్వారం తలుపులు ముయ్యకూడదు. ఆ సమయంలో ఇంటి ద్వారం తలుపులను తెరిచి ఉంచాలి. ఎందుకంటే ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. అదే సమయంలో వెనకవైపు తలుపులను ఎప్పుడూ మూసేసి ఉంచాలి. లేకపోతే ఆ తలుపుల నుంచి దరిద్ర దేవత ఇంట్లో ప్రవేశిస్తుంది. ప్రతి శుక్రవారము ఇంటిని తుడిచే సమయంలో పిడికెడు రాళ్ల ఉప్పు బకెట్ నీళ్లలో వేసి ఇంటిని తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ప్రతి శుక్రవారము గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. ఇంటి ముందు శుభప్రదంగా ముగ్గు వేయాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.